Good morning to you all. BGBS Women's College in Narsapur, West Godavari district. First, second degree, third semester, English lesson, Shine as My Shield, written by M.K. Gandhi. M.K. Gandhi is called Mahatma and Bapuji. He is champion of truth and non-violence. మహాత్మా గాంధీ మనందరికీ తెలుసు, మనందరం కూడా మహాత్మా అని బాపూజీ అని పిలుచుకుంటాము ఇండియా అంతా. హీ ఈజ్ ఛాంపియన్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఇతను ఛాంపియన్ దేనికి అంటే సత్యానికి అహింసకి ఒక ఛాంపియన్ కింద అతను నిలబడ్డాడు. ద ప్రెజెంట్ లెసన్ షైన్ ఎస్ మై షీల్డ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ గాంధీజీస్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఈ ప్రెజెంట్ లెసన్ చూడండి, షైన్ ఎస్ మై షీల్డ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్, ఇది ఎందులోంచి గ్రహించబడిందంటే గాంధీజీ రాసిన తన స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ ఉంది చూడండి, ఆ ఆటోబయోగ్రఫీలోని తీసుకోబడింది. గాంధీజీ యొక్క ఆటోబయోగ్రఫీకి ఒక నేమ్ ఉంది, ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు, సత్య శోధన లేకపోతే ఆత్మకథ అని పెట్టారన్నమాట. ఈ గాంధీజీ రాసిన మై ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్లోంచి ఒక చాప్టర్ని షైనెస్ మై షీల్డ్ అని చెప్పి మీకు ప్రిస్క్రైబ్ చేశాడు. షైనెస్ మై షీల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, షైనెస్ అంటే సిగ్గు, సిగ్గు అంటే మాట్లాడకుండా ఒక కూర్చోవడం అన్నమాట ఒక మూలన. అండ్ మై షీల్డ్ అంటే కవచం, రక్షక కవచం. గాంధీజీ తన జీవితంలో చెప్తున్నాడు, షైనెస్ అన్నది, సిగ్గు అన్నది నాకు ఒక రక్షక కవచం కింద ఏర్పడింది అని చెప్పి తన డిసడ్వాంటేజ్ను కూడా అడ్వాంటేజ్గా ఎలా తీసుకున్నాడో అన్నది ఈ లెసన్లో చెప్తున్నాడు. గాంధీ వెంట్ టు లండన్ టు స్టడీ లా. దేర్ హీ బికేమ్ ఏ మెంబర్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ. గాంధీజీ లండన్ వెళ్ళాడు లా చదువుకోవడానికి, అదే బారిస్టర్ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ వెజిటేరియన్ సొసైటీలో ఒక మెంబర్ కింద జాయిన్ అయ్యాడు. ఇట్ రివీల్స్ హిస్ సిచ్యువేషన్ ఇన్ లండన్, హిస్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ షైనెస్ అండ్ రియలైజింగ్ హిస్ షైనెస్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ ఇన్ డిసెమెంట్ ఆఫ్ ట్రూత్. సో అక్కడ గాంధీజీ లండన్లో ఉండగా తన యొక్క షైనెస్ తనని ఎన్నో ఎఫర్ట్స్కి గురి చేసింది, కానీ ఇవన్నీ కూడా తన ఓవర్కమ్ చేసి తనకి ఎంతో షైనెస్ తనకి ఎంతో హెల్ప్ చేసి డిసెమెంట్ ఆఫ్ ట్రూత్, డిసెన్మెంట్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక దారి చూపించిందని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ గాంధీ. గాంధీజీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ. వెజిటేరియన్ సొసైటీలో ఇన్ లండన్లో ఒక మెంబర్ కింద, వన్ ఆఫ్ ది మెంబర్స్ కింద ఇతను జాయిన్ అయ్యాడు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ వాజ్ మిస్టర్ హిల్స్. ఈ వెజిటేరియన్ సొసైటీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ప్రెసిడెంట్ పేరు మిస్టర్ హిల్స్. హిల్స్ ఈజ్ ద ఫైనాన్షియర్ ఆఫ్ ది కమిటీ. ఈ హిల్స్ ఏంటంటే ఆ కమిటీకి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. మిస్టర్ హిల్స్ వాజ్ ఏ ప్యూరిటన్, యాజ్ హీ సపోర్ట్స్ ఫైనాన్షియల్లీ నో వన్ స్పీక్స్ ఎగ్నెస్ట్ హిమ్. అతను ప్రెసిడెంట్ అవ్వడం, నెక్స్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఆ కమిటీకి. సో అతను ఎవరు కూడా ఎగ్నెస్ట్గా మాట్లాడడం జరిగేది కాదు. ఎందుచేత అంటే హీ వాజ్ ఏ ప్యూరిటన్. ప్యూరిటన్ అంటే బైబిల్ ప్రకారము చెప్పింది అలాగే ఆచరించేవాడిని ప్యూరిటన్ అంటారన్నమాట. డాక్టర్ ఎలిషన్ వాజ్ అనదర్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ అండ్ హీ వాజ్ యాంటీ ప్యూరిటన్. ఇందులో ఇంకో క్యారెక్టర్ డాక్టర్ ఎలిషన్ కూడా ఈ వెజిటేరియన్ సొసైటీలో ఒక మెంబర్, కానీ అతను యాంటీ ప్యూరిటన్. హీ వాజ్ ఆల్సో అన్ అడ్వకేట్ ఆఫ్ ద న్యూ బర్త్ కంట్రోల్ మూమెంట్. అతను ప్యూరిటన్, యాంటీ ప్యూరిటన్, వెజిటేరియనే, కానీ బర్త్ కంట్రోల్ని గురించి ఎక్కువగా మూమెంట్ తీసుకొచ్చిన అతను. హీ ప్రీచ్డ్ హిట్స్ మెథడ్స్ యాజ్ కటింగ్ ఎట్ ద రూట్ ఆఫ్ ది మోరల్స్. దేర్ ఫోర్ ఏ మోషన్ వాజ్ బ్రాట్ ఫర్ హిస్ రిమూవల్. సో మిస్టర్ ఎలిషన్ ఎప్పుడైతే బర్త్ కంట్రోల్ గురించి మాట్లాడాడో, యాక్చువల్గా మిస్టర్ హిల్స్ ఏమో ఒక ప్యూరిటన్ అంటే ఏంటి, బైబిల్ ప్రకారం ఆచరించేవాడు. బైబిల్ ఏం చెప్తుంది, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా బిడ్డలతో నింపమని చెప్తుంది. ఇక్కడేమో ఎలిషన్ ఏం చేస్తున్నాడు, యాంటీ ప్యూరిటన్, బర్త్ కంట్రోల్ని అతను ప్రోపకండా చేస్తున్నాడు. దాంతో వెజిటేరియన్ సొసైటీ నుంచి డాక్టర్ ఎలిషన్ని రిమూవ్ చేసేసారు, డిస్మిస్ చేసేసారు. దిస్ ఇన్సిడెంట్ మిస్టర్ గాంధీ థాట్ ఇట్ వాజ్ క్వైట్ ఇంప్రాపర్ టు రిమూవ్ ఏ మ్యాన్ ఫ్రమ్ ఏ వెజిటేరియన్ సొసైటీ. ఈ ఇన్సిడెంట్ గాంధీజీ పూర్తిగా అపోజ్ చేయాలని, ఇటు ఇంప్రాపర్ అని అతను రిమూవ్ చేయడం చాలా అన్యాయం అని చెప్పి గొంతెత్తి గట్టిగా
ఖండించాలని అనుకున్నాడు. హీ థాట్ దట్ ఎనీ వెజిటేరియన్ కుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. వెజిటేరియన్ తినేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సొసైటీలో మెంబర్గా ఉండవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ వ్యూస్ ఆన్ అదర్ మోరల్స్. Gandhiji wanted to support Mr. Ellison, but he was not successful in expressing his opinion. అతను తీడి అన్యాయం అని చెప్పి గాంధీజీ గట్టిగా చెప్పాలనుకున్నాడు, కానీ తన షైనెస్ వల్ల చెప్పలేకపోయాడు. అతని వ్యూస్ని తను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాడు గాంధీజీ. The second instance was Gandhi went to Venta with Mujumdar. గాంధీ సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే ముజుమ్దార్ అనే అతని ఫ్రెండ్తో కలిసి వెంటర్ అనే ఊరు వెళ్ళాడు. దే స్టేడ్ దేర్ విత్ ఏ వెజిటేరియన్ ఫ్యామిలీ. వాళ్ళిద్దరూ కలిపి ఒక వెజిటేరియన్ ఫ్యామిలీ దగ్గర ఇంట్లో బస చేశారు. దే మెట్ మిస్టర్ హావర్డ్. హీ ఇన్వైటెడ్ దెమ్ టు స్పీక్ ఎట్ ఏ మీటింగ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెజిటేరియనిజం. అక్కడ ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యాడు, అతని పేరు మిస్టర్ హావర్డ్. మిస్టర్ హావర్డ్ వీళ్ళిద్దరినీ కూడా వెజిటేరియనిజం గురించి మాట్లాడమని ఒక మీటింగ్కి ఆహ్వానించాడు. గాంధీజీ హ్యాడ్ రిటన్ డౌన్ హీ స్పీచ్. గాంధీజీ ఆ వెజిటేరియనిజం గురించి మంచి స్పీచ్ తయారు చేసుకున్నాడు. హీ స్టూడ్ అప్ టు రీడ్ ఇట్. ఆ మీటింగ్లో లేచి నిలబడి చదవబోయాడు. బట్ హీ కుడ్ నాట్ రీడ్ ఇట్. కానీ చదవలేకపోయాడు. హిజ్ విజన్ బికేమ్ బ్లర్డ్. హీ ట్రంబుల్డ్. లేచి నిలబడి మాట్లాడుతుంటే అతను ఏం రాసుకున్నాడో కళ్ళకి కనపడకుండా బయర్లు కమ్మేసినాయి. అండ్ హీ ట్రింబుల్డ్. గొంతేమో వణికిపోయింది. ఇమీడియట్గా ముజుమ్దార్ హ్యాడ్ టు రీడ్ ఇట్ ఫర్ హిమ్. తన ఫ్రెండ్ తన చేతిలోంచి ఆ పేపర్ తీసుకుని తను చదవడం మొదలుపెట్టాడు. హీ ఓన్ స్పీచ్. ఆ స్పీచ్ గాంధీజీ తయారు చేసుకున్నాడు. వాజ్ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ అండ్ ఆడియన్స్ రిసీవ్డ్ విత్ అప్లాజ్. అతను ఏం రాశాడు అదంతా కూడా మంచి పాయింట్స్ తోటి ఉండడం వల్ల ఆడియన్స్ అందరూ కూడా తను చదువుతున్నంతసేపు కూడా మంచి అప్లాజ్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ గాంధీజీ యొక్క స్పీచ్ని గొప్పగా పొగిడారు. వాట్ గాంధీ సెడ్ వాట్ హీ హ్యాడ్ లెర్న్డ్ ఇన్ లండన్. Shyness was not any disadvantage, as it could be turned into advantage. గాంధీ చెప్పేది ఏంటంటే లండన్లో అతను ఏమి నేర్చుకున్నాడు అని. షైనెస్ వాజ్ నాట్ ఎనీ డిసడ్వాంటేజ్. సిగ్గు అన్నది నాకు ఏ విధమైన డిసడ్వాంటేజ్ కాలేదు. ఇట్ కుడ్ బి టర్న్డ్ ఇంటూ అడ్వాంటేజ్. ఇది నాకు అడ్వాంటేజ్గానే తయారైంది. The person who is silent in any meetings, discussions or debate will listen to all. గాంధీజీ ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక పర్సన్ ఒక మీటింగ్లో పాల్గొన్నా, ఒక డిస్కషన్లో పాల్గొన్నా, ఒక డిబేట్లో పాల్గొన్నా, ఒక సైలెంట్గా వాళ్ళు ఏం చెప్తున్నాడో విల్ లిసన్ టు ఆల్. వాళ్ళు చెప్పిందంతా కూడా వినమని చెప్తున్నాడు. గాంధీజీ అదే చేశాడు. తను విని మంచి పాయింట్స్ ఉంటే నోట్ చేసుకునేవాడట. దస్ హీ కెన్ ఎక్వైర్ ఎ లాట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. దానివల్ల అతను చాలా మంచి నాలెడ్జ్ని సంపాదించుకోగలిగాను. అందుచేత నేను అంత మంచి స్పీచ్ని తయారు చేసుకున్నానని చెప్తున్నాడు. హీ కెన్ అండర్స్టాండ్ ఎనీ నెగిటివ్ అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎనీథింగ్. అలా వినడం వల్ల మనకి ఏది మంచి ఏది చెడు, ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అన్నది మనకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. Next, the third instance was that before leaving London, he organized a party and invited his vegetarian friends in Holborn restaurant. All made speeches. When Gandhi's turn to speak came, he stood up to make a humorous speech, but he could not proceed beyond the first sentence. He made himself ridiculous. The third instance was that before leaving London. మూడో ఇన్సిడెంట్ ఏంటంటే గాంధీజీ లండన్ వదిలి వచ్చేసేటప్పుడు హీ ఆర్గనైజ్డ్ ఏ పార్టీ అండ్ ఇన్వైటెడ్ హిస్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఇన్ హల్బోర్న్ రెస్టారెంట్. గాంధీజీ లండన్ వదిలి వచ్చేసినప్పుడు హల్బోర్న్ రెస్టారెంట్లో అతని యొక్క ఫ్రెండ్స్ అందరినీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక మంచి పార్టీ అరేంజ్ చేశాడు. ఆల్ మేడ్ స్పీచెస్. ఆ పార్టీలో అందరూ చక్కగా స్పీచ్ ఇచ్చారు, మాట్లాడారు. వెన్ గాంధీజీస్ టర్న్ టు స్పీక్ కేమ్, గాంధీజీ వంతు వచ్చింది మాట్లాడడానికి. ఈ స్టూడ్ అప్ టు మేక్ ఏ హ్యూమరస్ స్పీచ్ బట్ హీ కుడ్ నాట్ ప్రొసీడ్ బియాండ్ ద ఫస్ట్ సెంటెన్స్. గాంధీజీ నిలబడి మాట్లాడడం మొదలెట్టాడు. హ్యూమరస్గా సరదాగా నవ్వుతూ మొదలుపెట్టి
తర్వాత he could not proceed the first sentence. He made himself ridiculous. ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ నెక్స్ట్ దానికి సొంతం లేకుండా కంటిన్యూస్గా ఒక స్పాంటేనియస్గా చక్కగా మాట్లాడగలిగాడు. గాంధీజీ సేస్ దట్ హిస్ కాన్స్టిట్యూషనల్ షైనెస్ హ్యాస్ బీన్ no disadvantage as he taught his economy of words. He never regret anything after he spoke or wrote. గాంధీజీ ఏం చెప్తున్నాడంటే ఇతని యొక్క కాన్స్టిట్యూషనల్ షైనెస్ ఉన్నది చూడండి, అది ఎప్పటికీ తనకి డిసడ్వాంటేజ్ కాలేదు. అంతేకాకుండా తను ఎప్పుడు కూడా మితంగా మాట్లాడేవాడు. ఎకానమీ ఆఫ్ వర్డ్స్, హీ నెవర్ రిగ్రెట్ ఎనీథింగ్. తను మాట్లాడిన తర్వాత ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వలేదు. ఆఫ్టర్ హీ స్పోక్ ఆర్ రోట్, తను రాసిందైనా మాట్లాడిందైనా అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉండవలసిందే, అయ్యో నేను ఇలా రాయకుండా వలసిందని ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ఆచితూచి మాట్లాడడం వల్ల ఎప్పుడూ తను తప్పు చేయలేదని గర్వంగా చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్, హీ సేస్ దట్ సైలెన్స్ ఈజ్ నాట్ హిస్ వీక్నెస్ బట్ ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ విల్ రేర్లీ బీ థాట్లెస్ ఇన్ హిస్ స్పీచ్. He admits that his shyness was once annoyance and later a pleasure. ఇతను ఏం చెప్తాడంటే సైలెన్స్ అన్నది ఎప్పుడూ కూడా వీక్నెస్ కాదు, ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ అని గొప్పగా చెప్తున్నాడు. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ విల్ రేర్లీ బీ ఎ థాట్లెస్ ఇన్ హిస్ స్పీచ్. హీ అడ్మిట్స్ దట్ హిస్ షైనెస్ వాజ్ వన్స్ ఎనోయన్స్. ఏమైనా కానీ నేను రేర్ కానీ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల నా షైనెస్ అన్నది ఒకప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ తర్వాత లండన్లో ఉండగా అది నాకు ఒక ప్లెజర్ కింద, నాకు అడ్వాంటేజ్ కింద అయ్యిందని చెప్తున్నాడు. హీ కన్క్లూడ్స్ దట్ ఇది షైనెస్ హీస్ హిస్ షీల్డ్ అండ్ బ్లక్కరర్. అంతేకాకుండా తను గర్వంగా చెప్పేది ఏంటంటే నా సిగ్గు నాకు ఒక రక్షక కవచం కింద ఏర్పడింది. ఇట్ వాజ్ అలౌడ్ మీ టు గ్రో, నేను గొప్పవాడిగా ఎదగడానికి కూడా నాకు తోడ్పడింది ఈ సిగ్గు అన్నది. ఇట్ వాజ్ హెల్ప్డ్ మీ ఇన్ మై డిస్క్రిమినేట్ ఆఫ్ ట్రూత్. ఆ తర్వాత నా జీవితంలో నేను సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి మార్గాన్ని నాకు చూపించింది ఈ షైనెస్ అని గాంధీజీ గర్వంగా చెప్తున్నాడు. థ్యాంక్ యూ.